ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. కూడా కట్టలేదు. నేను నీకేమవుతాను తెలీదు, కానీ నీకోసం ప్రాణాలని సైతం ఇచ్చేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోలేదు, నా కోసం వచ్చా. నాకు అనిపించింది దితి 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 అమ్మా, ఎవరు ఉన్నారా? డాక్టర్, ఒళ్ళంతా చల్లగా ఉంది. చాన్నాళ్ళ నుంచి అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు సరిగ్గా వెతకండిరా. ఆ పిల్లగాని దొరకకపోతే దివాకర్ అన్న మన మీదకి డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. వెతకండి. దివాకర్ వాళ్ళు వెతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు నీకు పుణ్యం ఉంటుంది, చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోడు. జాగ్రత్త. ఒక్క ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. పట్టుకోండి. विष्णवे तुभ्यं ब्रह्मलोके
चिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि कर्मकामार्थसिद्धये అన్నట్టు రాకుండా చూడరా అడిగాని చూసాడంటే ఆడనే చేస్తాడు మనల్ని చెప్పేస్తాడు పంప తీసి ఫిజికల్ గా మింగేశారేట్రా అలా అంటే పోయారు ఇంకేం కావాలి?
అమ్మాయిలం అంతే. నచ్చితే ఎంత దాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఇష్టాన్ని చెప్పుకోవాలనిపించింది, మొత్తం పెట్టేశాను. అది మాత్రమే తెలుసు నీకు. నీ ప్రేమ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళిందంటే స్వచ్ఛంగా నా మనసులోనే నిన్ను రమ్మించేశాను. ఇప్పుడు ఏం జరిగినా నాకు బాధ లేదు. నీతో కలిసి 100 ఏళ్ళు బతుకుతానో లేదు, కానీ కొన్ని క్షణాలు కొద్దిసేపు నీతో ఉంటే చాలు. పడతానే దానికేటుంది. ముందు కడుపులోకి ఇంత తిండి ఎట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాది. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే తెగిచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఇదేటిది? ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయే సరిపోతాయా? ఏటిది? అన్నం వండుకోవడానికా, అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా, నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినమండానికి నీకు సిగ్గేట లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో, వెళ్ళి అడుగు. కోప కుయ్యమంటది. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి, కొత్తవేం తెచ్చావు? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకి వెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిడ్డి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివి ఏం వద్దు, కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోని కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1, 2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య, కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చేసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని. అంతే ఏటి నీ ఉద్దేశం? నన్ను జాకెట్టు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధుందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. ఎలా చిన్న బాగున్నావా?
బాగున్నావా? అరిగిపోయిన రికార్డులో ఇద్దరు ఒకేలా అంటారే. ఇంతకీ నా కోసం ఏమైనా తెచ్చారా లేదా? అంటే నీ కోసం ఏమన్నా తెచ్చామో లేదని వచ్చావు కానీ మా కోసం కాదనమాట. అయితే ఇంతకీ నా కోసం ఏం తేలేదన్నమాట. మీ మాయ నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా. ఇదిగో మామయ్య రండి నాన్న. అమ్మ బాగున్నావా? ఏంటి నాన్న ఇంత లేటు? ఏముందమ్మా మీ వాడికి లంచం ఏముందో వదలలేదు మమ్మల్ని. అమ్మా కామాక్షి గారని పక్కింటి లాయర్ గారి భార్య. వణకం. అయ్యి బాబు ఏంటి వణకమంటది? ఆవిడ వణుకుద్దో లేదో నేను అడిగానేటి. కాదమ్మా వణక్కం అంటే నమస్కారం అని. అమ్మా నమస్కారం. నాన్నగారండి. నమస్కారం. హాయ్. మామయ్య మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అదేంట్రా అలా అడిగావు? ఇంకా లోపలికి కూడా రానేలేదు. ఏం లేదు, నేను చూస్తే చాలు మా నాన్న చదవరా అంటూ నన్ను తిడతాడు. నాలా బాగా చదివేవాడితో కంపేర్ చేసి తిడతారు మరి. అందుకు కాదు, సరిగ్గా చదవకపోతే నీలా అడ్డగడ్డలా తయారవుతారని నిన్ను చూపించి నన్ను తిడతారు. ఏమయ్యా బాగున్నారా? బానే ఉన్నాను అల్లుడు. ఏంటి అల్లుడు మామిడాకులు అంటే నీకు డోంట్ లైకా? కాదు, మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా. ఒరే కృష్ణ పక్కింట్లోకి వెళ్ళి నేను మామిడి కొమ్మ తెచ్చి కట్టరా. అలాగే నాన్న. వెళ్ళు. రెండు మావయ్య. రే కృష్ణ ఎంతసేపు రా? వస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నారు? కాలు జారి పడ్డాం. నిజంగానే మీరు కాలు జారారా? నీ మీద ఒట్టురా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క మమ్మీ నేను తొందరగా రమ్మని చెప్పి వెళ్తున్నాను. ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు జారి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తిని జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను. తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా? జోకులంటాడేంటి? కాలు జారి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిదా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 6 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. హాయ్ ఆంటీ, బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా. నాకు వంటగదిలో చాలా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ప్రియక్క నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మావయ్య నువ్వు కాలు జారారు కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాలు జారారా? కాలు జారడం అంటే ఏమిటే? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను. అది అంతే కదరా, పైకి వెళ్తావు పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాలు జారారు కదా. జారా? కింద నువ్వు పైన మామయ్య కదా. అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా నీకు అది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య నువ్వు ఎప్పుడైనా కాలు జారావా? ఒకసారి పొలం గట్టు మీద జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతా చేస్తావని. ఏంటి వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జానం లేడు, నాకులాగే తెక్క తెక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది.
మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్ చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాల్చారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్న పిల్లడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాల్చాడుతాను. ముందు టవల్ జారింది, చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పుడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడు ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు. ఉన్నది మీరే, ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? హాయ్. అమ్మా బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు. మన మగళే వావా, మన మగళే వావా. ఎన్నాచడి ఏం లేదమ్మా. గుణమగళే వావా. దొరికాడు కోతి, నన్ను కొత్త ఒక అంటావా? కోతి. ఏయ్ ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం, మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతోంది. ఓకే పద. పద. కోతి. హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. అవును. ఏరా సత్తి, బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్. ఓహో. అక్కడ కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. ఆహా. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చూడండి. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్. కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. ఓహో. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ గా పూసుంటారా. ఎవరు వీళ్ళు మనల్ని చూస్తున్నారు? వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతావా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏ? ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒకసారి యా, ఇట్స్ మీ. కోతి. నిన్ను కోతి. కొత్త కోతి. నేనేం కోతిని కాదే, నువ్వే కొత్త అవకాయ. నేనేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? చేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను నాకే పొద్దు రాస్తావా? ఉండు, నీ పని చెప్తాను. నిన్ను డాడీ కూడా.
వెళ్ళండి. రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దూర సంగతి మర్చిపోలేరు గారు. ఒక్క నిమిషం అండి, గద్దేసి వెళ్దాం. ఏంద్రా మాసలు పలుకు పాడుతుంది వాళ్ళ ఆవిడతో ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నేను ఆడుతూ అచ్చు బొమ్మ పదండి. నమస్కారం మాస్టర్. రేయ్, అక్కడి నుంచి కూడా ఎట్లా నమస్కారం. వెళ్ళా. అదేంటి మాస్టర్ అలా అంటారు? వచ్చుని ఉరితే కనుక ఒక్క పెచ్చు నాకదని కాలేజీలో అడిగినా ఎట్రా, కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసి ఎట్టేస్తారు. నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా ఆమదాల వలస వచ్చింది. చీర విప్పుతుందేమో. నా చొక్కా చిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి. చొక్కా చిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది. అరే నేను చెప్పిందే జరిగింది. ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడని మరి ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే. నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు అంతేనా? ఏదవ సచ్చినాడా ఏదవ సచ్చినాడా అని. పండగ కదా అని కొత్త చొక్కా గుర్తిస్తే ఈ సంకరేసుకొని తిరుగుతున్నావేంటి? ఏయ్, చొక్కా ఏయ్. ఏయ్, ఈ ఎలమంచిలి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నావేట్రా? చొక్కా ఏయ్ ముందు. అది కావాలంటే చూసుకో. ఏమయ్యా పంతులు, ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా? ముందు ఆ దుకాణం పోయమను. తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇద్దరు తిండి తీసుకెళ్ళా. భలే ఉంది బుజ్జి కదా. మరీను హాయ్ హేమా, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ సర్ప్రైజ్. వావ్, అవును నువ్వేంటి ఇక్కడ? నేను పెదరెడ్ల వెంకట్రావు గారి ఇంటికి వచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళు మీకు చుట్టాలా? కాదు, కావాల్సిన వాళ్ళం. అలాగా, అయితే నేను వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్తున్నావు? వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళ అమ్మకు తెలిసిందనుకో మా తాట తీస్తుందమ్మా. వాళ్ళకి మాకు మధ్య గొడవలున్నాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా. అది సరే కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి తెలిసిందా? 2 రోజుల్లో వస్తున్నాయి. అవునా? అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. Bye. మళ్ళీ కలుద్దాం. Good luck. ఓకే. నీ క్లాస్మేట్ రా బుజ్జి. హలో బాబు, వస్తావా? రా, నీకే ఉండేది. ఎక్కడికి పోవాలి? జూబిలీస్ రోడ్ నెంబర్ 25. సరే ఎక్కు. హలో, ఎంత? మీటర్ మీద 10 రూపాయలు. మీటర్ మీద 10. ఓకే. ఏ జరుగు. ఏయ్, ఎవరు నువ్వు? డ్రైవర్, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ పోనీ. ఎట్లని? ఏయ్, ఎవరి నుంచి వచ్చావు నువ్వు? ఏయ్, ఆటో పోయా. ఏయ్, దిగవే. నేను దిగను. దిగు. అరే ఏంది అల్లుల్లి చేస్తున్నావు? జర సర్దుకోరాదే, నీకు కూడా పైసలు తగ్గుతాయి. బాలేటోడి, ఇంత చిన్నదానికి కూడా పరిచయం అవుతున్నావు. కంత్రిదిలాగుందే. ఏయ్, ఏంటి తిట్టుకుంటున్నావు? పెద్ద ఆటో నువ్వే మోస్తున్నట్టు ఫీలింగ్ ఏంటి? వామ్మో, ఇది నిజంగా కంత్రిదే. ఏయ్, అమ్మగిమ్మో అంటున్నావేంటి? దౌడా పగిలిపోద్ది. అమ్మా, నిన్ను కాదు తల్లి, నువ్వు కూర్చో.
చాలా ఫాస్ట్. ఇది పెద్ద కంత్రిది లాగుందే. దీనికి రివర్స్ ఇద్దాం. ఎక్కడి దాకా వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. ఓ డాడీ ఏం చేస్తుంటారు? కమిషనర్. మమ్మీ ఏం చేస్తుంటారు? చిన్న పొలిటీషియన్ అంతే. ఇల్లు ఎక్కడ? పోలీస్ స్టేషన్ పక్కన. పోలీస్ స్టేషన్ పక్కన. ఏ ఆటో ఆపు. ఓయ్ డబ్బులు ఎవరు ఇస్తారు? మోసం నువ్వు కాదు కదా, ఆటో. ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా ఒకటే మీటర్. నువ్వేచ్చుకా. ఏయ్ నువ్వు పోనీ అయ్యా. ఆర్ వెంకట్ నేనే. నువ్వేనా? సార్ పిలుస్తున్నాడు, నడువయా. నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్కగా సమాధానం చెప్తున్నావేంటి? మా వైజాగ్లో అందరూ అంతేనండి. ఆ, లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారేంటి? కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఓహో, ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకున్న వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే మీకు మెదడు నేను ఎవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్. మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చదివాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట. అప్పుడు నువ్వు పని చేయి, రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీసులోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే ఏముంది సార్, మీ పాత స్టాఫ్ అంతా అలా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది. అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతేకాదు, ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్యూన్ పంపించు. గుడ్ మార్నింగ్ అంకుల్. నన్ను? మిమ్మల్ని అంకుల్. మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్. అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం ఏంటి? ఆయనకు అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే? ఏం లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓహో ఓకే. ఈవెన్ దో ఈ ఆఫీసులో నీకు ఉద్యోగం లేదు. అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీసులో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ అంకుల్. సారీ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గో. యో. థ్యాంక్ యూ సార్. ప్యూన్ పంపించు. తాళం వేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. అయ్యి బాబోయ్ సింగారి గారు, మీకు పని తక్కువ శృంగారం ఎక్కువ అండి. మీరు కొత్త అండి. అదేనండి డ్యూటీకి. డ్యూటీకి పాతేనండి, ఇక్కడే కొత్తగా ఉంది. సిటీలో చిత్రాలు జరిగిపోతాయిటండి, జాగ్రత్త అండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. డోరేసి వెళ్ళండి. కమేన్. సార్ ఏంట్రా నువ్వా? ఇతనేంటి ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ 4 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమని. నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడా నిన్ను? మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అసలు ఎక్కడి నుంచి బయటికి సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. మీకు దండం పెడతాను, నన్ను బతికించండి అమ్మా. అమ్మా మరో 4 రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మారుతుంది. కానీ సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కాదనకండి అమ్మా. సరే, ఏం చేస్తాం? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే. ఏం తిడుతున్నావు? నిన్ను కాదు బాబు, ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. ఎందుకు? నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని.
నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా, నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది. చూస్తే మంచి వాళ్ళ ఉన్నాడే. ఏయ్, ఏంటి తిడుతున్నా? ఏం లేదు బాబు, నేను ఆడపిల్లను కదా, నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. ఛా, నువ్వు ఆడపిల్లవా? హ, ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా? సిటీకి కొత్త కదా, అందుకే అలా ఉన్నాను. అబ్బో, నీకు చాలా తెలివి ఉందే. నేను చిన్నప్పటి నుంచి అంతే. చూడు, ఏంటి ఏంటి ఏంటి? డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి. ఆహా. మనిద్దరం ఒకేసారి నిద్రపోవాలి. ఒకవేళ నాకు నిద్ర రాకపోతే? నిద్ర మాత్రలు వేసుకోవాలి. ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి. నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి. ఒకవేళ నేను ముందు లెగిస్తే? బయటికి వెళ్లి తలుపులు వేయాలి. మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా? సరే, నేను స్నానం చేసేస్తాను, చూస్తూ ఉండు. సరే. ఎవరు రాకుండా. అబ్బో. సారు అయ్యా, భోజనం అయ్యా. ఆడ పెట్టండి అయ్యా. డోర్ వేయండి అయ్యా. తుప్పేస్తున్నారా బాబోయ్. మే కమిన్ సార్. కామీన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా మీసంది ఉంది సార్, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్. మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్. కన్ను లేదా? కాదు సార్. మరి ఎందుకు తీయలేదు? తీ మరి. పెట్టే తల్లోయ్, కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో, స్టాఫ్ అంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లోయ్. సార్, సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు, పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్, ఎస్. కళ్ళజోడు మాత్రం తీకే. ఓకే సార్. నైట్స్ కూడా. ఓకే. ఓ, టిక్, 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 టిక్. ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావే ఇక్కడ? అరే పండు, వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా, నవ్వు ఆడుకుంటున్నారేమో. అంతేనంటావా? అంతేగా. అయితే వాళ్ళిద్దరూ